2 రోజుల్లో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోనుంది. అధ్యక్ష ఎన్నికకు నిన్న షెడ్యూల్ విడుదలైంది. దాని ప్రకారం ఇవాళ నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇక 2 రోజుల్లో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోనుంది. అధ్యక్ష ఎన్నికకు నిన్న షెడ్యూల్ విడుదలైంది. దాని ప్రకారం ఇవాళ నోటిఫికేషన్ వెలువడుతుంది. రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఎన్నిక నిర్వహణకు రిటర్నింగ్ అధికారినిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఇక అధ్యక్షుడి రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ వైశాలి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఎన్నికకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికకు ఇవాళ అంటే నిన్ననే షెడ్యూల్ విడుదల చేసింది. ఇవాళ నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. సోమవారం నామినేషన్లను కూడా స్వీకరిస్తారు. జూలై 1న అధ్యక్షుడిని అధికారికంగా బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నిక ప్రక్రియకు పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి, పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న శోభ కూడా నేడు హైదరాబాద్ రానున్నారు. అధ్యక్షునిగా ఎన్నికయ్యే నేతకు ఆమె ఇవాళ సాయంత్రం లేదంటే సోమవారమే ఉదయం సంకేతాలు ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీజేపీకి సంబంధించి ఈ నాయకత్వ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై కూడా కేంద్ర బీజేపీ అగ్రనేతలు కూడా తుది దశకు కసరత్తును పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఆదివారం అంటే అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను అంశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త అధ్యక్షుని ఎంపికను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో తాజాగా ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలపై బీజేపీ జాతీయ నాయకత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు కూడా సమాచారం ఉంది. అధ్యక్ష పదవికి ప్రధానంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్లు ప్రస్తుతానికైతే వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును కూడా ఆర్ఎస్ఎస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు బలంగా ప్రతిపాదించినట్లు సమాచారం అందుతుంది. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరును కూడా అధిష్టానం చురుగ్గా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్థానంలో మరో నేతకు పగ్గాలు అప్పగించనుండగా కొత్త అధ్యక్ష పదవి కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 3.5 సంవత్సరాలు వ్యవధి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నియమించే అధ్యక్షుడినే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలా లేదా ఎన్నికలకు ముందు మరో అధ్యక్షుడిని తీసుకుంటారనేది కూడా కొంత బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో ఈ రాజకీయ సమీకరణం కూడా ఉంటుందనేది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతుంది. మరో నేతకు కూడా అవకాశం ఇస్తే ఎన్నికలకు ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఆస్కారం ఉందన్న అభిప్రాయాలు కూడా పార్టీ వర్గాల్లో ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికకు బీజేపీ అంటే నిన్న షెడ్యూల్ విడుదల చేసింది. ఈ అధ్యక్షుడి ఎన్నికను జూలై 1 వరకు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ లో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు బీసీ వర్గం అభ్యర్థి ఉన్నటువంటి నేపథ్యంలో బీసీలకు ఆ పార్టీ కూడా 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ బీసీ వర్గానికి కూడా ఆ అధ్యక్ష పీఠం కాంగ్రెస్ అప్పజెప్పినటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా అదే ఆ దిశగానే అడుగులు వేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ పేర్లు వినిపిస్తున్నాయి. అటు ఈటెల లక్ష్మణ్, అరవిందులతో పాటు మరొకరికి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. నాయకుల మధ్య కూడా విభేదాలు లేకుండా లక్ష్మణ్ పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తాంది. ఈయన లక్ష్మణ్ ఇంకా ప్రకటిస్తే సమన్వయం చేస్తారనే కోణంలో కూడా పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం ఉంది. జాతీయ నేతలకు కూడా ఆయన లక్ష్మణ్ కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈసారి తనకు అధ్యక్షుడికి చేయడానికి కొంత ఇంట్రెస్ట్ లేదన్నట్టు కూడా ఆయన అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం అందుతుంది. అయితే కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే బలమైన సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే మాత్రం అధ్యక్షురాలిగా డికే అరుణ పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి
కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పేరు కూడా కొంతకాలం క్రితం చర్చ జరిగినప్పటికీ కేంద్ర మంత్రిగా ఆయన కొనసాగుతానని చెప్పినట్లు సమాచారం అవుతుంది. ప్రధానంగా అటు అరవింద్, లక్ష్మణ్, ఇటు ఈటెల రాజేందర్ ముగ్గురు పేర్లను మాత్రం బీజేపీ అధిష్టానం పరిశీలన చేస్తా ఉంది. ప్రధానంగా అరవింద్ పేరు, ఇటు ఈటెల రాజేందర్ పేరు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు గాని ఎల్లుండి గాని ఈ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడడం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తా ఉంది. గత కొంతకాలంగా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ పార్టీ కార్యకర్తలతోటి అటు నేతలతోటి సమన్వయం చేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు కూడా ఆయా జిల్లాల్లో నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఈటెల రాజేందర్ కు ఉన్నటువంటి ఫేమ్ నేపథ్యంలో కొంత ఆయనకు అధ్యక్ష పీఠానికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈటెల రాజేందర్ తెలంగాణలో చాలా కీలకంగా ఆయన పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో బీజేపీలోకి వచ్చిన తర్వాతకి కూడా ఆయన పార్టీలో చాలా కీ రోల్ పోషిస్తున్నారు. ఎంపీగా గెలిచారు. అన్ని పార్టీల నేతలతోటి సత్సంబంధాలున్న నాయకుడు ఎన్నికల్లో కూడా అటు బీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే ఒక బలమైన నేత, ఉద్యమకారుడు కూడా ఉంటే బీజేపీకి కలిసి వస్తుందనేది కూడా బీజేపీ కేంద్రం ఆలోచిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈటెల పేరును కూడా ప్రతిపాదనకు చేసినట్టు తెలుస్తా ఉంది. ఈటెల కూడా అదే ధీమాతోటి అధ్యక్ష పీఠం వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. తన అభిప్రాయాన్ని కూడా అధిష్టానం ముందుంచారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరొక పేరు అరవింద్ పేరును కూడా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అటు కేసీఆర్ కుటుంబానికి సంబంధించి వాళ్ళ మీద విమర్శలు చేయడం, అటు కాంగ్రెస్ నేతల మీద కూడా ప్రతి విమర్శలతోటి ఎక్కువగా ఆయన ఫోకస్ అయినటువంటి ఆ క్రమంలో కొంత ఆయన పేరును కూడా అధిష్టానం పరిశీలనలోకి చేస్తా ఉంది. యూత్ లోకి బాగా కనెక్ట్ అయిన అటువంటి అరవింద్, ఒకవేళ అరవింద్ కి ఇస్తే పార్టీ తెలంగాణలో బలపడుతుందన్న ఒక ఆలోచనతోని కేంద్రం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి పేర్లను కూడా చాలా గట్టిగా పరిశీలన చేస్తా ఉంది. జూలై 1న కూడా వీరిద్దరి పేరును ఒకరిని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే మొత్తం మీద ఈసారి బీజేపీ అధ్యక్షుడి పదవి బీసీకి కన్ఫర్మ్ అయినట్టేనా? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడిని నియమించి ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో బీజేపీ కూడా అదే తీరుగా ముందుకు వెళ్లే ఆలోచన చేస్తా ఉంది. వచ్చే ఇంకా 3 సంవత్సరాల పాటు ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ ఎన్నికల లోపు ఇప్పటికే బీసీ నినాదాన్ని బలంగా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బీజేపీ కూడా బీసీలకే ప్రాధాన్యత ఇస్తా ఉంది. రాబోయే ఒకవేళ సీఎం పీఠం కూడా అవకాశం ఉంటే బీసీలకే ఇస్తామనేది చెప్పబోతుంది. అందులో భాగంగానే ఈసారి అధ్యక్ష పీఠాన్ని బీసీకి కేటాయిస్తే మాత్రము తమకు కొంత అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఆ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీలకు రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తా ఉంది. ఒకవేళ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కోర్టు ప్రకారము రిజర్వేషన్లు రాకుంటే పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తా ఉంది. తెలంగాణలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో వారిని ఆకట్టుకోవడం, అంటే బీసీలకు ఒక బలంగా తాము ఉన్నాము అనే బీజేపీ చెప్పబోతోంది. అందుకనే ఈ అధ్యక్ష పీఠానికి సంబంధించి బీసీ అభ్యర్థిని పరిగణలోకి తీసుకొని అటు ఈటెల గాని ఇటు అరవింద్ గాని అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే యాకేష్ బీసీకే కేటాయిస్తే పోటీ ముఖ్యంగా ఎవరెవరి మధ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు పరిశీలనకు వచ్చినటువంటి పేర్లన్నీ కూడా దాదాపుగా బీసీ అభ్యర్థుల పేర్లే ఉన్నాయి. అటు ఎంపీలుగా ఉన్న ఈటెల రాజేందర్, అరవింద్ పేర్లతో పాటు రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నటువంటి లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తా ఉంది. వీళ్ళు ముగ్గురు మధ్యలోనే ఎక్కువగా పోటీ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే లక్ష్మణ్ ఇప్పటికే ఆయన నేను అధ్యక్ష పీఠం తీసుకోవడానికి సుముఖత లేను అన్నట్టు కూడా ఆయన అధిష్టానానికి చెప్పారు. మరొక పేరు కూడా వినిపిస్తా ఉంది.
వీళ్ళ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ కూడా అధిష్టానం ఎక్కువగా కూడా అటు ఈటెల పేరు గాని ఇటు అరవింద్ పేర్లను కానీ తెరమేకి తెచ్చే అవకాశం కల్పిస్తా ఉంది. అయితే బండి సంజయ్ కూడా ఆయన బీసీ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన ఒకసారి అధ్యక్షుడిగా పనిచేశారు, మరొకసారి కూడా అధ్యక్షుడికి బరిలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రిగానే కొనసాగుతానని చెప్పినటువంటి క్రమంలో ఇక ఇద్దరు పేర్లు మాత్రమే బీసీ అభ్యర్థులుగా ఉన్నాయి. ప్రస్తుతానికి అరవింద్, ఈటెల రాజేందర్ పేర్లు ఉన్నాయి. ఒకవేళ బీసీ అభ్యర్థి కాదు అనుకుంటే మాత్రము బలమైన సామాజిక వర్గ అభ్యర్థిని రంగంలోకి దింపాలంటే మాత్రము డీకే అరుణ పేరును మాత్రం అధిష్టానం పరిశీలన చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.